నాలా మీద కట్టలేరన్న. నాలా పక్కకు ఉంది. దాని పక్కకి కట్టిర్రు. దాని పక్కకి కట్టంగానే 7 ఫ్లోర్ కట్టిర్రు. 7 ఫ్లోర్ కట్టంగానే ఇప్పుడు ఈ ఆ వాటర్ వల్ల ఆగలేదు. బిల్డింగ్ పడ్డది. బిల్డింగ్‌లో ఎవరైనా ఉంటున్నారా? ఎవరు లేరు. న్యూ న్యూ కన్‌స్ట్రక్షన్ అది. కన్‌స్ట్రక్షన్ పూర్తయిందా? వర్కింగ్‌లో ఉందా? వర్కింగ్‌లో ఉంది. ఫైనల్‌లో ఉంది. టైల్స్ వాళ్ళు వర్క్ చేస్తుండే. అయితే ఇద్దరున్నారు. వాళ్ళు ఇద్దరు చనిపోయారు. ఓకే. ఇంకా వారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ వాచ్‌మెన్ ఉన్నారా? లేరా? తెలీదు ఇంకా. ఇంకా చూస్తుర్రు. ఇంకా కన్ఫర్మ్ లేదు. మొత్తం ఎన్ని ఫ్లోర్‌లది బిల్డింగ్? 7 ఫ్లోర్స్. 7 ఫ్లోర్స్. అవునండి. ఈ బిల్డర్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందా? అదే అనుకుంటా కదా ఇప్పుడు. అదే అంటే అనుకుంటా ఏంటి కదా. మేజర్‌గా ఈ డ్యామేజ్ ఎందుకయిందని అడుగుతున్నాను. ఇప్పుడు డ్యామేజ్ అంటే ఇప్పుడు పక్కగా నాలా ఉంది. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ చేసిర్రు. ఆగకుండా ఇరిగింది. అంటే 50 గజాలు 7 ఫ్లోర్స్ కట్టడం వల్ల కూడా జరిగిందని చెప్తున్నారు కదా! అదే కదన్న. 7 ఫ్లోర్స్ అంటే ఇప్పుడు దాని పక్కకి నాలా ఉంది. అది ఆగకుండా ఇప్పుడు మనం లోపల పోయేమే చూడలేము. ఎట్లా ఉంటది కన్‌స్ట్రక్షన్ ఏమో మనకు కూడా తెలియదు కదా. అవును. అంటే ఆ బిల్డింగ్ దానికి పడిపోయింది. అవును. అక్కడ పడి ఇక్కడ పడ్డది ఇక్కడ. ఇక్కడ అంటే పక్క బిల్డింగ్ పక్క బిల్డింగ్‌కి వైట్ ఫీల్డ్ ఉంది అది. ఇది అంజానగర్‌లో వస్తుంది. ఇది వైట్ ఫీల్డ్ అది. దాని మీద పడి ఇక్కడ పడ్డది రైట్ సైడ్‌లో. ఆ బిల్డింగ్ వేరే బిల్డింగ్ మీద పడింది కదా! అవును. ఆ బిల్డింగ్‌లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. వారికి ఏమైనా జరిగిందా? జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్లిర్రు. ఓకే. హ్మ్. ప్రెజెంట్ వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది? తెలీదండి. హ్మ్. తెలీదు. అంబులెన్స్‌లో అయితే తీసుకెళ్లిర్రు. ఇంకా తెలియలేదు. ఓకే. హ్మ్. ఏ టైంలో జరిగిందన్న? 12:30. ఎట్లన్నా సౌండ్ వినిపించిందా? ఏమన్నా ఈ అయిన తర్వాత మేము కూడా వచ్చినాం. హ్మ్. ఈ అయిన తర్వాత ఇక్కడ వచ్చినాం. ఆయా సౌండ్ వచ్చిందంట. నమస్తే, నేను మీ తేజ. గచ్చిబౌలిలోని అంజయ్ నగర్లో ఒక విషాద ఘటన జరిగింది. ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక బిల్డింగ్ సుమారు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. సో దీనివల్ల ఇదే బిల్డింగ్లో వర్క్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులైతే మాత్రం స్పాట్లోనే చనిపోయారు. అలాగే ఈ బిల్డింగ్ వచ్చేసి పక్కనే ఉన్న వేరే ఒక అపార్ట్మెంట్ పైన కూడా పడింది. ఒకసారి మనం క్లియర్గా దృశ్యాలు చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా సరిగ్గా దీని నిర్మాణ పనులు జరగకపోవడం వల్ల ఇది జరిగిందన్నట్టు కూడా అర్థమవుతుంది. పక్కన ఒక చిన్న నాలా ఉందని చెప్తున్నారు. ఒక 50 గజాల్లో ఇది సుమారు 7-8 అంతస్తుల నిర్మాణం జరుగుతుంది. ప్రజెంట్ దీంట్లో వైరింగ్ వర్క్ జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. మనం క్లియర్గా ఇక్కడ చూస్తే ఇవి పూర్తిగా వాలిపోయినాయి. ఏదైతే కింద నుంచి పిల్లర్స్ వేస్తారో ఆ పిల్లర్స్ అన్ని కూడా వాలిపోయినాయి. క్లియర్గా కనిపిస్తుంది. అటు సైడ్ పిల్లర్స్ కూడా మొత్తం కూడా వాలిపోయినాయి. అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు దీన్ని సరిగ్గా ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు దీని గురించి సరిగ్గా అవగాహన లేకుండా నిర్మించినట్టుగా కూడా ఇది కనిపిస్తూ ఉంది. సో అలాగే అటు పైకి చూస్తే పక్కనే ఉన్న ఒక అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఒక ఈ బిల్డింగ్కి సంబంధించి ఒక ఫ్లోర్ వెళ్ళి ఆ స్లాబ్ డైరెక్ట్గా అక్కడ ల్యాండ్ అయింది. అది కూడా ఇప్పుడు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది. అదృష్టవశాత్తు ఆ బిల్డింగ్లో ఉన్న ఎవరికి కూడా ఏం కాలేదు. చిన్నపాటి గాయాలతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించిన పరిస్థితి. వైద్యం అందిస్తున్నారు. కొన్ని గంటల్లో వారికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. సో ఇది చాలా చాలా విషాద ఘటన అని చెప్పాలి. ప్రజెంట్ అయితే ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి బయటికి వచ్చేసారు. ఎవరు కూడా అందులో లేరు. ఎందుకంటే అక్కడ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందని చెప్పి, ఎందుకంటే అక్కడ టాప్ ఫ్లోర్లో చూసుకుంటే ఒక స్లాబ్ అక్కడే ఉండిపోయింది. సో ఆ స్లాబ్ దానికి ఆనుకుని ఉంది. అది ఎప్పుడు కింద పడిద్ది అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్. అండ్ పోలీసులు కూడా ముఖ్యంగా రెస్క్యూ సిబ్బంది కూడా శిథిలాల్ని రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారిద్దరే కాకుండా కింద ఇంకెవరైనా ఉన్నారా వారితో పాటు అనే ప్రయత్నం కూడా వారు చేస్తూ ఉన్నారు. వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ వారికి అర్థం కానిది ఏంటంటే వారు కూడా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది జస్ట్ ఆనుకుని ఉంది ఆ స్లాబ్ మనం చూస్తే అక్కడ ఆల్రెడీ కొన్ని బీతలు వచ్చేసి అది ఒరిగిపోయి ఉంది. అది ఏమైనా కొంచెం అటు ఇటుగా పడినా ఆ స్లాబ్ మళ్ళీ కింద పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం చూస్తే నాకు డేంజర్ సిచ్యువేషన్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అన్న భయ్యా, అది ఆల్రెడీ ఒరిగిపోయి ఉంది కదా, మీరు అక్కడ ఉన్నారు, మీకు ఇబ్బంది కదా? అది ఆల్రెడీ కొంచెం ఒరిగిపోయి ఉంది కదా, మరి మీకు ఇబ్బంది కదా? సేమ్ ప్లేస్లో ఉన్నారుగా. అర్థం కాల. సో ఎవరైనా చెప్తే బాగున్న వాళ్ళకి. ఎందుకంటే ఆ స్లాబ్ వచ్చేసి ఆ బిల్డింగ్ పైన జస్ట్ ఆనుకుని మాత్రమే ఉంది.
ఆ బీతలు తీసి వరిగిపోయి ఉంది. అది కొంచెం అటు ఇటు అయినా కానీ కింద పడే అవకాశం ఉంది, మళ్ళీ కింద పడిపోతుంది. కింద పడితే మళ్ళీ సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అన్న, అది పడిద్దేమో మళ్ళీ. అర్థం కదా. రైట్, పర్వాలేదనే చెప్తున్నారు వాళ్ళు సమాధానం అయితే మాత్రం. బట్ నాకెందుకో డేంజర్ సిచ్యువేషన్ లా నాకు అనిపిస్తుంది. ఇప్పటికే ఆ బిల్డింగ్ లో ఉన్న వారందరినీ కూడా తీసే బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మనం ఇక్కడ రంగనాథ్ సార్ అయితే వస్తున్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఒక్క నిమిషం సార్. అంటే సో ఇంతకుముందు మనం ఏదైతే అటుపక్క నుంచి ఈ కబ్జా చేసిన దానిపైన బిల్డింగ్ నిర్మించాడో దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దీనివల్ల యువతల పక్క డ్యామేజ్ అయిన బిల్డింగ్ని నేను క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. సో అదృష్టవశాత్తు ఈ బిల్డింగ్లో నివాసిస్తున్న ఈ ఫ్లోర్లలో ఉన్న వారెవరికి కూడా ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. చిన్నపాటి గాయాలు జరిగి వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ హాస్పిటల్కి తరలించేశారు. బట్ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా డేంజర్గానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్ కూలిపోయిన తర్వాత ఈ బిల్డింగ్కి సంబంధించి 7th ఫ్లోర్ స్లాబ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ పైన టెర్రస్ పైన అది ఆనుకుని ఉంది. సో డేంజర్ సిచ్యువేషన్. అది ఎప్పుడు వరిగి కింద పడుతుందో తెలీదు. ఒక పక్క నేను ఇంతకుముందు అక్కడ రెస్క్యూ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. పైగా నేను హైడ్రా రంగనాథ్ గారితో కూడా నేను చెప్పించే ప్రయత్నం చేశాను. సార్ చాలా సిచ్యువేషన్ డేంజర్ ఉంది, రెస్క్యూ సిబ్బంది ఇక్కడ కిందనే ఉన్నారు, వాళ్ళని అక్కడి నుంచి ఫస్ట్ తీసుకెళ్ళండి అంటే వారిని తప్పించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ స్లాబ్ వెళ్ళి ఆ బిల్డింగ్ పైన పడగానే ఈ చివరిలో ఏదైతే ఉందో అదంతా కూడా వరిగిపోయింది. మొత్తం కూడా ఆ ఐరన్తో సహా మొత్తం కూడా వరిగిపోయింది. సో అలాగే ఇక్కడ అండ్ ఇంకా డేంజర్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ బిల్డింగ్ మొత్తం కూడా దీనికి పడడం వల్ల ఈ 3 పిల్లర్స్ ఈ చివరున్న ఈ 3 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రెజర్ పెరిగితే ఖచ్చితంగా దీనికి కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది. సో అందుకనే ఇందులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. ఎస్, పోలీసులు మనల్ని పిలుస్తున్నారు. సో ఇక్కడ సిచ్యువేషన్ నిజంగానే డేంజర్గా ఉంది. ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, రెస్క్యూ టీమ్, అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో చూద్దాం, ఇంకా ఈ పర్సన్స్తో ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎవరికైనా ఏమైనా అయ్యిందా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, హాస్పిటలైజ్డ్ అయ్యారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే ఈ బిల్డింగ్ కూలిపోవడం వల్ల ఇందులో 2 వ్యక్తులైతే స్పాట్లోనే చనిపోయారు. అండ్ ఇదంతా తీయాలి, కేవలం ఆ 2 మాత్రమే ఉన్నారా, శిథిలాల కింద ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా, వారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? సో ఇదంతా కూడా తీస్తే కానీ తెలియదు. సో ఇదంతా కూడా రిమూవ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే అంత ఈజీగా తీయడానికి కూడా ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఆనుకున్నది. తీసే టైంలో ఏదైనా తప్పుగా జరిగితే ఖచ్చితంగా మళ్ళీ దీనికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఆ స్లాబ్, నేను ఇందాక చూపించిన స్లాబ్ ఏదైతే ఉందో అది చాలా చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది. సో అది చివరికి ఉంది. సో ఈ బిల్డింగ్ పైకి వెళ్ళడం కూడా ఇప్పుడు డేంజర్. సో పక్కనే చుట్టుపక్కలే 4-5 బిల్డింగ్లు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం చాలా వర్స్ట్ సిచ్యువేషన్ ఇక్కడ జరిగే పరిస్థితి ఉందన్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. ఒకసారి మన స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.